శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు వృత్తాసురుని వృత్తాంతం చెప్పుకుందాం. ఇంద్రుడు దధీచి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను ఇంద్రుడు చాలా గొప్పవాడు అని అహంభావంతో మా గురువుగారు సభలోకి వస్తే లేవకుండా కూర్చుని ఆయనకు అపకారం చేశాను. ఈ వేళ నేను ఏ స్థితికి వచ్చానో తెలుసా? నేను దేహంతో ఉండడానికి దేహి అని అభ్యర్థిస్తున్నాను. అంతకన్నా నాకు బతుకు లేదు. నేను బతికి ఉండడానికి దయచేసి మీ దేహాన్ని నాకు ఇవ్వవలసింది. ఇంతకన్నా నేనేం అడగను. ఇలా అడగడంలో నేను చాలా చచ్చిపోయాను అని ఇంద్రుడు దధీచితో తలదించుకుని అడిగాడు. దధీచి గొప్పతనం ఏమిటంటే, ఆయన ఇంతకుముందు 2-3 సార్లు చచ్చిపోయాడు. ఆయన ఒకసారి తపస్సు చేసుకుంటూ ఉంటే అశ్వనీ దేవతలు వచ్చి, అయ్యా, మీరు మాకు అశ్వశిరం అనే మంత్రం ఉపదేశం చెయ్యండి అని అన్నారు. అప్పుడు దధీచి అన్నాడు, నేను ఒక యాగం చేసుకుంటున్నాను, అది పూర్తి అయిపోయిన తర్వాత తప్పకుండా ఉపదేశం చేస్తాను అని అన్నాడు అశ్వనీ దేవత. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడు దధీచి దగ్గరికి వచ్చి, మీరు ఆ విద్య కానీ అశ్వనీ దేవతలకు చెప్తే మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు. తర్వాత మరల అశ్వనీ దేవతలు వచ్చారు. అప్పుడు దధీచి, నేను మీకు ఈ మంత్రాన్ని కానీ ఉపదేశిస్తే ఇంద్రుడు నన్ను చంపేస్తా అన్నాడు, అందుకని ఎలాగా అన్నాడు. అశ్వనీ దేవతలు అన్నారు, నీవు మాకు విద్య ఉపదేశించావని చెప్పగానే ముందు వెనక చూడకుండా ఇంద్రుడు నీ కంఠాన్ని కోసేస్తాడు. అందుకుగాను ఆ పని ఏదో మేమే చేసేస్తాం. ఒక గుర్రం తలకాయ తీసుకొచ్చి నీకు పెట్టేస్తాం. ఆ విద్య పేరు ఎలాగో అశ్వశిరం కాబట్టి నువ్వు గుర్రం తలకాయతోటే మాకు చెప్పి, తర్వాత ఇంద్రుడు వచ్చి కోపంతో ముందు వెనక చూడకుండా ఆ తలకాయను కోసేస్తాడు. అప్పుడు మేము ఆ గుర్రం తలకాయ తీసేసి అసలు తలకాయ పెట్టేస్తాము అన్నారు దధీచితో అశ్వనీ దేవతలు. గురువు అంటే ఎంత నిస్వార్థంగా ఉంటాడో చూడండి. పాపం దధీచి అన్నాడు, అయితే నరికేయండి అన్నాడు. వెంటనే అశ్వనీ దేవతలు దధీచి కంఠం నరికేసి ఒక గుర్రం తలకాయ తెచ్చి అతికిశారు. ఇంద్రుడు వచ్చి మరల తలకాయ నరికేశాడు. మళ్ళీ అశ్వనీ దేవతలు ఆ గుర్రం తలకాయను పక్కన పెట్టి దధీచికి మామూలు తలకాయని పెట్టేశారు. ఆయన ప్రాణంతో ఉన్నాడు కాబట్టి బ్రహ్మహత్య పాతకం చుట్టుకోలేదు. దధీచి ద్విజుడు, మహాపురుషుడు. అటువంటి మహాపురుషుని దగ్గరికి వెళ్ళి, ఇంద్రుడు మీ శరీరం ఇచ్చియండి అంటే ఆయన వీళ్ళని చూసి ఒక చిరునవ్వు నవ్వి, నేను ఈ ప్రపంచంలో కోరికలు అడిగిన వారిని చూశాను, కానీ నా శరీరాన్నే ఇచ్చేయమని మీరు అడుగుతున్నారు. ఇలా అడగడానికి మీకు ఏమైనా సిగ్గు లేదా? బతకడానికి ఇంకొకళ్ళని చంపుతారా? ఇలా అడగొచ్చా అని అన్నాడు దధీచి. అంటే దేవతలు అన్నారు, అయ్యా, మాకు ఇంతకన్నా వేరే మార్గం లేదు, అందుకే మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇప్పుడు మమ్మల్ని రక్షించడానికి మీరు తప్ప ఈ ప్రపంచంలో వేరొకరు లేరు అని అన్నారు దేవతలు. దధీచి అన్నాడు, సరే, ఈ శరీరమే నేను కాదు, నేను ఆత్మని. మీకు శరీరమే కదా కావాలి, తీసుకోండి అని చెప్పి యోగ విద్యతో తనలో ఉన్నటువంటి ప్రాణవాయువుని పైకి లేపి అనంతంలో కలిపేసి శరీరాన్ని కింద పడగొట్టేశాడు. తర్వాత దేవతలంతా శరీరాన్ని కోసి అందులో ఎముకలు తీసుకుని విశ్వకర్మ దగ్గరికి వెళ్ళారు. అందులోంచి విశ్వకర్మ 100 అంచులు కలిగినటువంటి వజ్రాయుధాన్ని తయారు చేశాడు. ఈలోగా వృత్తాసురుడు లోకాలన్నింటినీ గడగడలాడించేస్తున్నాడు. ఇంద్రుడు గబగబా వెంటనే ఈ వజ్రాయుధం చేతితో పట్టుకుని ఐరావతాన్ని ఎక్కి తన సైన్యాన్ని అంతటినీ తీసుకుని యుద్ధభూమికి వెళ్ళాడు. వృత్తాసురుడితో యుద్ధం చేస్తున్నాడు. వృత్తాసురుడు అన్నాడు, నేను ఈ విశ్వమంతా నిండిపోయి ఉంది, నీవేం చేస్తున్నావో చూస్తూనే ఉన్నాను. నువ్వా శ్రీమన్నారాయణ దర్శనం తెచ్చుకొని దధీచి ఎముకలు పట్టుకుని దాంతో వజ్రాయుధం చేయించుకుని నన్ను చంపడానికి వచ్చావు.
నేను నీ చేతిలోనే చచ్చిపోతాను. ఎందుకంటే శ్రీమన్నారాయణ అండ నీకుంది. వజ్రాయుధానికి నేను చచ్చిపోతానని ఆ స్వామి చెప్పారు. ఆయన వాక్కుకి తిరుగులేదు. నేను చచ్చిపోతానన్న భయం కూడా నాకు లేదు. నాకు ఎప్పటికైనా భగవంతుని సేవ చేసి భగవద్వాక్యాలు చెప్పే వారితోటి పూనిక కావాలి. నేను శ్రీమన్నారాయణ పాదములలో చేరిపోవడానికి పరితపిస్తున్నవాడిని. అందుకని తొందరగా నీ వజ్రాయుధం నా మీద ప్రయోగించి ఇంద్ర నన్ను తుదముట్టించు అని అన్నాడు. వాని మాటలకు ఇంద్రుడు ఆశ్చర్యపోయి వృత్తాసురుడితో అన్నాడు, నిన్ను చూస్తూ ఉంటే నాకు నారాయణ చూస్తున్నట్టే ఉంది. నీకు నమస్కారం చెయ్యాలనిపిస్తోంది. నీవా రాక్షసుడివేమిటి? నీకు యుద్ధం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ధర్మం ధర్మమేను. నీవు మా అన్నయ్యని చంపేశావు కాబట్టి చచ్చిపోయే వరకు నేను నీతోటి యుద్ధమే చెయ్యాలి అని ఒక శూలం తీసి ఐరావతం తల మీద కొట్టాడు వృత్తాసురుడు. ఆ దెబ్బకి తల బద్దలై నెత్తురు కారుతూ ఐరావతం పడిపోయింది. ఆ శూలం తీసి లెంపకాయ కొట్టినట్టుగా ఇంద్రుడి చెంప మీద కొట్టాడు వృత్తాసురుడు. ఆ దెబ్బకు తల గిర్రును తిరిగి ఇంద్రుడు తన చేతిలోని ఉన్న వజ్రాయుధాన్ని కింద పడేశాడు. అది భూమి మీద పడిపోయింది. ఇంద్ర, వజ్రాయుధం తీసుకుని నాతో యుద్ధం చెయ్యని అన్నాడు వృత్తాసురుడు. నిజంగా వృత్తాసురుడు ఎంత ధర్మాత్ముడో చూడండి. ఇంద్రుడు అనుమానపడుతూనే వజ్రాయుధాన్ని చేతితో పట్టుకొని ఆయన 2 చేతులు నరికేశాడు. అలాగే వాడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ దగ్గరికి వచ్చి నోటితో ఉఫ్ అన్నాడు వృత్తాసురుడు. ఆ గాలికి ఇంద్రుని ఐరావతము అన్నీ కలిపి వృత్తాసురుడిని నోట్లోకి వెళ్ళిపోయి గుటుక్కున మింగేశాడు. వృత్తాసురుని కడుపులోకి వెళ్ళిపోయిన ఇంద్రుడు అదృష్టవశాత్తు ఇంతకు పూర్వం విశ్వరూపం దగ్గర నారాయణ కవచం నేర్చుకున్నాడు కాబట్టి ఆ నారాయణ కవచ స్మరణం చేత, వైష్ణవీ విద్య చేత అతడు వృత్తుని కడుపులోకి వెళ్ళిపోయినా జీర్ణం కాలేదు. వృత్తాసురుని కడుపులో ఉండిపోయి వజ్రాయుధంతో ఆయన కడుపును కత్తిరించి బయటకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి 1 సంవత్సరం పాటు వృత్తాసురుని కంఠం చుట్టూ తిరుగుతూ వజ్రాయుధంతో కంఠాన్ని కత్తిరించాడు. ఉత్తరాయణ దక్షిణాయన సంధికాలంలో వృత్తాసురుని శిరస్సు తుళ్ళి కింద పడిపోయింది. వృత్తాసురుడు రాక్షసుడే కానీ పోతన గారు ఏమన్నారంటే, ఎవరైతే విశేషమైన కష్టాలు బ్రహ్మహత్యాపాతకం కలిగితే వృత్తాసుర బదులో ఉన్న పద్యాలను వచనాలను కూర్చుని ఒక పుస్తకంలో వ్రాస్తే చాలు వాళ్ళ కష్టాలు పోతాయి. చెబితే చాలు కష్టాలు పోతాయి. ఎంతటి మహాపాపం తరుముకొస్తున్నా వృత్తాసురుని వధ వింటే చాలు ఆ పాపాలన్నీ పోతాయి. ఇదంతా విని పరీక్షిత్తు ఒక ప్రశ్న అడిగాడు శుకునితో. ఇప్పటి వరకు నీవు నాకు ఎన్నో విషయాలు చెప్పావు స్వామి, కానీ ఇలాంటి రాక్షసుడి గురించి నేను వినలేదు. ఏం ఆశ్చర్యం! నన్ను తొందరగా చంపేయి, నేను శ్రీమన్నారాయణలోకి వెళ్ళిపోతానన్న రాక్షసుడిని ఇంతవరకు నేను చూడలేదు. ఈ వృత్తాసురుడు ఇంత మహితభక్తి ఎలా కలిగింది, ఇంత జ్ఞానం ఎలా కలిగిందో నాకు చెప్పు మహానుభావ, నా మనసు ఆతృత పడిపోతుంది అని అన్నాడు పరీక్షిత్తు సుఖమహర్షితో. అప్పుడు ఆ మహానుభావుడు శుకుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఇంతటితో ఈరోజు పారాయణం సంపూర్ణం. స్వస్తి.